నిజామాబాద్‌లో అతి పురాతన దేవాలయం. ఇంకా చెప్పాలంటే వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయం కంఠేశ్వర గుడి. సో ఇక్కడ రేపు శివరాత్రి ఉత్సవాలు మస్తు ఘనంగా జరగబోతున్నాయి. అండ్ ఈ ఆలయంలో కూడా శివుడు స్వయంభూ అని కూడా పేరు. సో ఈ స్వయంభూ శివుడికి రేపు జరగబోయే పూజలు ఏంటి తెలుసుకుందాం. అండ్ ఏర్పాట్లు ఏందో కూడా చూద్దాం. ఎందుకంటే రేపు వేలాది మంది వచ్చి స్వామివారి దర్శనం ఉదయం నుంచి చేస్తుంటారు. ఎందుకంటే రేపు స్వామివారికి అభిషేకం చేయాలని కొంతమందికి, దర్శనం చేసుకోవాలని ఇంకొంతమంది. అందుకని ఒక్కసారి ఆలయ ప్రాంగణం మనం చూస్తుంటే ఏర్పాట్లతో ఫుల్ టు ఫుల్ బిజీగా అనిపిస్తుంది. సో ఒక్కసారి ఏర్పాట్ల గురించి ఆలయ ఈవో మనతో ఉన్నారు, మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ఆలయంలో రేపు జరగబోయే పూజలు ఏంది, అండ్ దాంతోపాటు రేపు శివరాత్రి ప్రత్యేకత ఏంది, అయ్యగారితో ఒకసారి మాట్లాడదాం. సో ఒకసారి చూస్తున్నాం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఫస్ట్గా రేపు దాదాపు ఎన్ని వేల మంది భక్తులు దర్శనానికి వస్తారు, పొద్దున తొలుత ఎన్ని గంటల నుంచి దర్శనం ప్రారంభిస్తారు? ఓం నమ శివాయ. మేమేంటంటే ఈ శివరాత్రి రేపు వచ్చే 8వ తారీఖు రేపటి నుంచి రేపు పొద్దున ఉదయము 1 గంట నుంచి దేవస్థానం పూజ స్టార్ట్ అవుతుంది. స్వామివారి అభిషేకంతో రేపటి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఒక మన దేవస్థానం పూజ తర్వాత డోనార్లు వారు ఉంటారు, వారికి అభిషేకాలతోటి ఇక స్టార్ట్ అవుతుంది. తదుపరి 5 గంటలకు జనరల్ 300 టికెట్ ఉంటుంది రేపటి పర్వదినాన్ని పురస్కరించుకొని. దాంతో మొత్తం ఈ ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు స్వామివారి స్టార్ట్ అవుతాయి. అలాగే ప్రత్యేక దర్శనం 200 ఉంటుంది. అది ఉదయం అంతా ఉండదు, అది మధ్యాహ్నం నుంచి అలా భక్తులు కనుక ఎక్కువ వస్తే, ఎక్కువ అంటే మనకు సుమారుగా 50,000 మంది మా అంచనా ఉంది. పోయినసారి కూడా 30,000 నుంచి 50,000 మంది వచ్చినట్టుంది. దానికి తగినట్టుగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక 100 మందిని వారి సిబ్బందిని డిప్యూట్ చేయడం జరిగింది. మొన్న ఏసీపీ గారు రావడం జరిగింది. అలాగే ఉదయం మన సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి వారి అంతా పరిశీలించి ఏర్పాట్లను చూసి వారు మన రాజగోపురం నుంచి కోనేరు సైడ్ అవుట్. లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది. అలాగే ఆ పక్కనే మనం ఈ అభిషేకమును ప్రత్యేక దర్శనం వాళ్ళు ఉంటారు. ఇటు నుంచేమో జనరల్ దర్శనం ఉంటుంది. జనరల్ దర్శనం వారికి కూడా మనము అందులో వృద్ధులకు, వికలాంగులకు, పిల్లలకు, తల్లులకు వారికి మన ఉచిత స్పెషల్ దాని ద్వారానే పంపించడం జరుగుతుంది, వారికి ఇబ్బంది కలగకుండా. భక్తుల గురించి సౌకర్యార్థం వారికి షామియానాలు మీరు చూస్తున్నారు. పక్క మనం చూస్తుంటాం, ఎండ కూడా మండుతుంది. ఉపవాస దీక్షలతో చాలా మంది దర్శనాలకు వస్తుంటారు. మరి వైద్య శిబిరం ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అది అయితే ఆల్ డిపార్ట్మెంట్, మనం 10 డిపార్ట్మెంట్లకు ఎవ్రీ ఇయర్ రాసేదే. వైద్య వారు కూడా వారి క్యాంప్, మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వారికి నీళ్లు భక్తులకు ద్వారా కానీ మా దేవస్థానం తరఫున కానీ మంచి నీళ్ళని, మినరల్ వాటర్ని, అలాగే బటర్ మిల్క్ని, ఫ్రూట్స్ని అందరికీ అన్ని ఎంత పెద్ద ఎత్తునైనా సరే వారికి అరేంజ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఎక్కువగానే ఇంకా చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, జనరల్ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం పూట నిషి పూజ ఉంటుంది 12 గంటలకు, లింగోద్భావం అంటారు. దానితోటి ఆ రోజు శివరాత్రి కంప్లీట్ అవుతుంది. తెల్లారి అన్నదానం ఉంటుంది, మహా అన్నదానము. సుమారుగా ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి వారు దాతలు లోకా, రాజశేఖర్ రెడ్డి మరియు శ్రీనివాస్ గౌడ్ గారు వీరు అన్నదానం, వారు పెద్ద ఎత్తున అన్నదానము 8 గంటలకు ఉపవాస దీక్షలను మళ్ళీ ఇక్కడికి వచ్చి చాలామంది విరమిస్తారు. సుమారుగా ఒక 10,000 మందికి ఉంటుంది ఈ అన్నదానం. భక్తుల కోసం దర్శనాలు నిరంతరంగా రాత్రంతా కూడా ఉంటాయా, లేదంటే 12 తర్వాత ఏమైనా బ్రేక్ ఉంటుందా? లేదు, ఇక మనకి ఇప్పుడు నిషి పూజ ఉంటుంది కదా, నిషి పూజ తర్వాత అదే దాన్ని ఏమంటారు, అది పంతులు గారు మనకు ఆ పూజ జరుగుతుంది కదా, అదేంది నిషి పూజ అంటారు. నిషి పూజనే చేస్తే 3 గంటల దాకా ఉంటుంది. 3 గంటలు కాగానే ఇక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ స్నానాలు అవి చేసి ఒక్క పొద్దు ఇడవడానికి మన టెంపుల్కి వస్తారు. ఇప్పటి వరకు భక్తుల కోసం ఏమేమి ఏర్పాట్లు చేసిరో తెలుసుకున్నాం కదా. ఇక రేపు జరగబోయే పూజలు, స్వామివారి అలంకరణ, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ నాతోటి అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. సో శివరాత్రి ఇక్కడ శివయ్య దర్శనం చేసుకోవాలని ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తుంటారు భక్తులు. సో మరి రేపు గుడిలో ఏమేమి పూజలు జరగబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి. పరివార దేవతలతో మహాశివరాత్రికి స్వామివారు వేంచేసి ఉన్నారు. మహాశివరాత్రి పర్వకాలంలో ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత తెల్లవారి పడినట్టే శివరాత్రి ప్రారంభమైనట్టు. 1 గంటలకు స్వామివారి యొక్క అవభృత రుద్రాభిషేకంతో ప్రారంభమై
2 గంటల వరకు కూడా స్వామివారికి మంగళహారతి మంత్రపుష్పముతో దేవస్థాన కార్యక్రమం ముగిసి తర్వాత భక్తులందరూ కూడా అభిషేకాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాము. అభిషేకానికి 300 రూపాయల రుసుము పెట్టడం జరిగింది. ఆ టికెట్ తీసుకొని భక్తులందరూ కూడా వరుసలో వేంచేసి శివరాత్రి ఖచ్చితంగా శివుడి పైన కాస్త నీళ్ళైనా పోయాలి, పాలైనా పోయాలి, ఒక పత్రిదళమైనా పెట్టాలి అనేటటువంటి సంకల్పంతో ఆలయాలలోకి విచ్చేస్తూ ఉంటారు. అలాగే నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం స్వామివారు స్వయంభూ ప్రతిష్ఠించినటువంటి స్వామివారు కాదు, వెలిసినటువంటి స్వామివారు. చాలా చరిత్ర, చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి కాబట్టి ఇక్కడికి రద్దీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. లేదు, శివపార్వతుల కళ్యాణం మనము మకర సంక్రాంతి రోజు సాయంకాలం సంక్రమణ కాలంలో ఇట్టి శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తాము. రేపు ఈ భక్తులకు దర్శనాలు అభిషేకాలకు మాత్రమే మేము సమయం కేటాయించగలుగుతాం. మిగతా యాక్టివిటీస్ ఏమి కూడా జరపబడవు ఆలయంలో, ఎందుకంటే అంత సమయం కూడా ఎక్కువగా ఇయ్యలేము. చాలా రద్దీగా ఉంటుంది. దాదాపు ఇంతకుముందు ఈవో గారు చెప్పినట్టుగా 50-60 వేల మంది ఎక్కువ కూడా రావచ్చు. ఈ విధంగా భక్తులందరికీ కూడా దర్శనం చేయించాలి అనేటటువంటి సంకల్పంతో అందరం కూడా శ్రమించి చెప్పాను కదా ఇంతకుముందు, ఈరోజు రాత్రి తెల్లందాకా 1 గంటలకు ప్రారంభమైతే మళ్ళీ తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఇటు కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఖచ్చితంగా నిరంతరంగా భక్తులకు దర్శనం అనేది ఆటంకం కలగకుండా చేయిస్తూ ఉంటాము. అలాగే రాత్రి మళ్ళీ ఈరోజు రాత్రి తర్వాత రాత్రి శివరాత్రి రోజు 12 గంటలకు 11 గంటలకు ప్రారంభమవుతుంది నిషి పూజ. 1 గంటల వరకు కూడా 2 గంటల పాటు ఈ నిషి పూజ కార్యక్రమం కొనసాగుతుంది. రుద్రంతో నమక చమకములతో ఈ విధంగా స్వామివారికి పలు పళ్ళ రసాలతో 108 కొబ్బరి బోండాల నీళ్లతో అవి స్వామివారికి నవ విధాలుగా నవధాతువులతో అభిషేకం చేస్తూ భక్తులందరికీ కూడా ఉదయం మళ్ళీ 3 గంటల వరకు రద్దీ తగ్గే వరకు కూడా దర్శనాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాం. సో ఇది నీలకంఠేశ్వరుడి గుళ్ళ జరగబోయే పూజలకు సంబంధించి అండ్ ఇక్కడ భక్తుల ఏర్పాట్లకు సంబంధించి. సో ఇవాళ మధ్యరాత్రి 1 గంటలకే ప్రారంభమయ్యే పూజలు రేపంతా నిరంతరంగా ఉంటే ఎల్లుండి మళ్ళీ తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా కొనసాగుతాయి. ఎల్లుండి ఉపవాస దీక్షలు ఎవరైతే విరమణ చేస్తారో వాళ్ళకి ఇక్కడే భోజనాల ఏర్పాట్లు కూడా చేస్తారు. సో ఇట్లా దాదాపు ఏడాది మొత్తంలో 24 గంటలకు పైగా గుడి తెరిచే ఉండడం, ప్రతి భక్తుడు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని పోవడం అంటే అది కేవలం శివరాత్రి రోజు మాత్రమే. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకి ఎప్పుడు అభిషేకాలు అంటే ఉదయం టైంలో జరుగుతాయి, కానీ శివరాత్రి రోజు మాత్రమే మధ్యరాత్రిలో అభిషేకం జరుగుతుంది. అండ్ భక్తులు దాన్ని వీక్షించడం కావచ్చు, భక్తులు పాల్గొనే అవకాశం ఆలయం నుంచి ఇస్తారంట. అందుకనే వందలాది కాదు వేలాది మంది భక్తులు ఆ నీలకంఠేశ్వరుని దర్శనానికి వస్తుంటారు. సో ఇది ఇక్కడ జరిగే ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రేపటి భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లు. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.